తెల్లారేటప్పటికి అత్తిప్పట్లో పుట్టినప్పుడు ప్రాణాలతో ఉండకూడదు. అత్తిపట్టి ఉన్నట్టు అసలు రికార్డ్స్లోనే ఉండకూడదు. అత్తిపట్టి నశిస్తుంది. ఊరు జనమంతా సముద్రంలో కలుస్తారు. 690 గొలుసులతో 690 రాళ్లతో చేపలు పట్టడానికి వెళ్ళిన మనుషులు సముద్ర పాలయ్యారని నేను రికార్డు ఫైల్ చేస్తాను. రై సుబ్రమణి, చట్ట ప్రకారం పోతావరా? పోరా పో. అత్తిపట్టి ప్రమాదకర ప్రాంతం అని చట్ట ప్రకారం నేను మారుస్తాను. ఎవరూ ఇది మార్చలేరు సుబ్రమణి. ఎందుకంటే నువ్వు చేస్తోంది న్యాయ పోరాటం. దానికెన్నడూ అపజయం ఉండదు. రేపు డిసెంబర్ 25 ప్రభు అవతరించిన రోజు, మీకు విజయం కలిగే రోజు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మనసు మారి వస్తారు. ఈ న్యాయ పోరాటం నలుగురికి ఆదర్శం అవుతుంది, నలుదేశంలో వ్యాపిస్తుంది. ఆ రోజే మా ఊరు సంతోషంగా గడిపిన ఆఖరి రోజు. ఆ ఆనందంలో అందరూ తేలుతుండగా అత్తిపట్టిలో వాళ్ళ అరాచకం ఆరంభమయ్యారు. సాటి వాడు కష్టపడుతుంటే చూడలేక బాధపడుతున్నావా? మరి నువ్వు కట్టుకున్న వాడు కష్టపడుతుంటే కూడా చూడాలి కదా. అమ్మంటుంటే పొగరనుస్తాను. అదే వీళ్ళందరూ చూస్తున్నా కదా మమ్మల్ని అవమానిస్తావు. చూడు, ఈ ఊరి వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణంతో ఉండరు. మా కాళ్ళు కనపడితే చెప్పులు చేత్తో పట్టుకుని చెంపలేసుకునే మనుషులు మమ్మల్ని అవమానిస్తారా? ఇప్పుడు నీ పెళ్ళంగా చూడు.
అత్తిపట్టిలోని ఒక్కొక్కరు వాళ్ళ ఆఖరి శ్వాసని ఈ లక్ష్య సాధన కోసం నాకు ప్రాణంగా పోశారు. కడలిలో కలిసిన వాళ్ళ కోరికే నా జయం. ఈ న్యాయస్థానంలో ప్రతిధ్వనించే నా గళం అణచబడిన ఒక సమాజం యొక్క ఆఖరి ఆశయం. నా వేదన 690 మంది ఆవేదన, నా ఆవేశం 690 మంది ఆక్రోశం. నేను ఒంటరి వాణ్ణి కాదు, వంచనకు గురై జల సమాధి కాపాడిన 690 మంది ఆత్మ. మీ ఊరికి జరిగిన అన్యాయానికి కారణం మీరు చంపిన ఆ ముగ్గురు కాదు, రాజకీయ నాయకుడు, ఆ ఎమ్మెల్యే. నిజానికి మీరు ఆయన్ని శిక్షించాలి. అతను చేసిన తప్పుకి ప్రజలు ఎప్పుడో శిక్ష విధించారు. ఎన్నికల్లో ఓడించి అతని రాజకీయ చరిత్రకి సమాధి కట్టారు. ఇప్పుడు అతను రాజకీయాల్లో లేడు. కానీ ఇలాంటి వాడు ఇప్పుడు జనజీవనాన్ని అల్లకల్లోలం చేయడానికి పదవుల్లో ఉన్నారు. నిజాయితీ గల నాయకుల్ని లంచగొండులా మారుస్తున్నారు. ఇంత తెలివిగా మాట్లాడుతున్నవారు, లా చదివి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నవారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం ఏ విధంగా న్యాయం? నే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదంటే అత్తిపట్టి అనే ఒక ఊరు ఉన్నట్టు, అక్కడి వాళ్ళు జల సమాధి అయినట్టు ఎవరికీ తెలిసుండేదే కాదు. అత్తిపట్టిలో పెట్రోల్ ఉందనంటే తవ్వుతారు, బంగారం ఉందనంటే తవ్వుతారు. మై లార్డ్, 690 శవాలు ఉన్నాయి అంటే తవ్వరు. దానికి కారణమైన వాళ్ళు తవ్వితే ఊరుకోరు. అది తవ్వించడానికి నేను సిబిఐని, పోలీస్ని రెచ్చగొట్టాను. ఇన్ని ఆధారాలతో ఆ ముగ్గురిని కోర్టుకు తీసుకొచ్చినట్టయితే న్యాయాధిపతులు శిక్ష విధించేవాళ్ళు. ఏ శిక్ష విధించేవాళ్ళు? నేరస్తులకి అధిక పక్ష శిక్ష, ఐపీసీ సెక్షన్ 302 మరణ శిక్ష. వాళ్ళ ప్రాణం తీయటమే మీరు విధించే అధిక పక్షపు శిక్ష అయితే అది మా నాన్న అత్తిపట్టిలోనే విధించుండేవాడు. మరణం అనేది 1 నిమిషపు వేదన. 690 మందిని చంపిన వాళ్ళకి ఇదే నా తీర్పు. అందుకు యావజ్జీవ శిక్ష ఉంది, జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. తప్పు చేసి జైలుకెళ్లిన విఐపీలు బయట కన్నా జైల్లోనే సుఖంగా ఉంటున్నారు. ఇక జైలు అధికారులు వాళ్ళకు కావలసినవి అందిస్తూ తొత్తులుగా పనిచేస్తున్నారు. మరణ శిక్ష ఏమో వద్దన్నారు, యావజ్జీవ శిక్ష వద్దంటున్నారు. వాళ్ళు బయటకు వదిలేమంటారా? అవును, వాళ్ళు బయటే ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, అనుక్షణం చస్తూ ఉండాలి. అటువంటి శిక్ష విధించే హక్కు మీ న్యాయస్థానానికి ఉందా? ఒకవేళ ఉన్నా మీరు ఆల్రెడీ చంపేసిన వాళ్ళకి ఎలా శిక్ష వేయమంటారు? ఏ శిక్ష వేయమంటారు? వాళ్ళు ఇంకా చావలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏమిటి మీరు అనేది? వాడు ప్రాణాలతో ఉన్నారా? అవును మై లార్డ్, నేను చెప్పిన శిక్షను విధించగలిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ముద్దాయి తీర్పు చెప్పడం, కోర్టు అమలుపరచడం అనేది ఎక్కడా ఏ న్యాయస్థానంలోనూ జరగలేదు, ఇక్కడ జరగటానికి వీల్లేదు. The court is adjourned. అధికార దుర్వినియోగం క్షమించాలని నేరం. ప్రభుత్వ ధనాన్ని అపహరించడమే గాక ఒక గ్రామాన్ని మటుమాయం చేసిన వీళ్ళకి ఎటువంటి శిక్షను విధించాలని మీరు అనుకుంటున్నారు? అబ్జెక్షన్ మై లార్డ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయస్థానంలో మీకు ఎంత హక్కు ఉందో అదే హక్కు నేరం ఆరోపించబడిన వారికి ఉంది. మీ ఉద్దేశాలకి న్యాయస్థానం ఎటువంటి విలువనిస్తుందో అదేవిధంగా నేరస్తుల స్థానంలో ఉన్న వారి ఉద్దేశాలకు విలువనివ్వాల్సిన బాధ్యత ఈ న్యాయస్థానానికి ఉంది. యు మే ప్రొసీడ్. నేను చెప్పే ముందు దయచేసి మనందరం ఒక విషయం ఆలోచించాలి. ఇలాంటి ప్రభుత్వ అధికారులకు ధనాస ఎందుకు? మోసాలెందుకు? అధికార దాహం ఎందుకు? దేశ పురోభివృద్ధికి గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుని కొల్లగొడుతోంది ఎందుకు? ఒక్కడి కోసం ఆ ధనమంతా కాదు, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ సుఖాలకి, వాళ్ళ బంధువులకి దొంగ డబ్బుతో ఆడంబర జీవితాలు, పెద్దంటి సంబంధాలు, పుట్టినరోజు సంబరాలు, అబ్బకి అమెరికా వైద్యం, అమ్మకి 5-6 బంగళాలు, తమ్ముడికి ఎస్టేటు, చెల్లెలకి వడ్డాన్నం, మరదలకి ఇల్లు, బావమరిదికి లారీ, చెన్నెల్లో 5 స్టార్ హోటల్, విస్కీ బాటిల్, పరస్త్రీ వ్యామోహం. అందుకని కొల్లగొడుతున్నారు. 10 మందిని సుఖపెట్టడం కోసమని 1,00,000 మంది నోళ్లు కొట్టడానికి సాహసించే నీచులు రాజకీయ నాయకులు కాదు, ఇలాంటి అధికారులు.
ఇక మీద ఇటువంటి అరాచకం జరగకుండా ఉండాలన్నా, భవిష్యత్తులో ఏ అధికారికి తప్పు చేయాలనే ఆలోచన మనసులో రాకుండా ఉండాలన్నా, ఈ కలెక్టర్, ఈ డీజీపీ, ఈ న్యాయాధిపతి వీళ్ళ ముగ్గురిని పదవి నుంచి తప్పించాలి. డబ్బు, బంగళా, స్థలాలు, వాహనాలు, ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి. ఈ దేశం నుంచి నిర్దాక్షిణ్యంగా వీళ్ళని బహిష్కరించి సంఘంతో సహజీవనం చేసే అర్హత లేదని చెప్పి వీళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. వీళ్లకున్న భార్యలు, తల్లులు, తండ్రులు, పెత్తండ్రులు, పినతండ్రులు, కొడుకులు, కూతుళ్ళు, అత్తయ్యలు, మావయ్యలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళకి పిల్లనిచ్చిన వాళ్ళు, పిల్లని తెచ్చుకున్న వాళ్ళు, ప్రభుత్వ ద్రోహం, ప్రజాద్రోహం చేసిన వాళ్లతో సంబంధం కలుపుకున్న కారణంగా వీళ్ళందరి పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి. అవినీతి సొమ్ముతో వీళ్ళ పిల్లలు సంపాదించుకున్న డిగ్రీల్ని స్వాధీనం చేసుకోవాలి. ఇలాంటి అవినీతి వర్గానికి ఇదో హెచ్చరిక. ఇవి వెంటనే చట్టబద్ధం కావాలి. ఈ శిక్షని మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ద సిటిజన్షిప్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ అండ్ ద రిలేటివ్స్ షుడ్ బి క్యాన్సల్డ్ ఇమీడియట్లీ వితౌట్ మర్సీ. మిస్టర్ సిటిజన్, వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష విధించమంటాం న్యాయం. వీళ్ళ కుటుంబీకులకి అదే శిక్ష విధించమంటున్నారే, ఇది ఏం న్యాయం? ఈ దేశంలో అవినీతి అంతరించడానికి అత్తిపట్టి అదృశ్యమైందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా దేశ క్షేమం కోసం వీళ్ళు దీని శిక్ష అనుకోకుండా త్యాగం అనుకోవచ్చుగా. కరెక్ట్. వాళ్ళ పిల్లల్ని స్కూల్లోనూ కాలేజీలోనూ చదవనీయకూడదు. మరి వాళ్ళు చేసిన తప్పుకి అదే శిక్ష. ఒంట్లో బాగాక ఆసుపత్రికి వెళ్తే పట్టించుకోకూడదు. కార్పొరేషన్ పైప్ లో నీళ్ళు కూడా తాగనేకూడదు. తలుచుకుంటేనే అవమానంగా ఉంది. సిటిజన్ భలే పెట్టారా ఫిట్టింగ్. పాపం సొమ్ముతో ఏసీ బంగ్లా కొనలేదా? ఏసీ కార్లో పోలేదా? ఆ శిక్ష ఈ దేశంలో ఉంటే వాళ్ళు విదేశాలకు పోయి సెటిల్ అయితే ఏం చేస్తాం మనం? ఎలా పోతారు? సిటిజన్షిప్ క్యాన్సిల్ అయితే పాస్పోర్ట్ లాగేసుకుంటారు కదా. ఇది జరగాలి. జరగకపోతే ఇండియా మ్యాప్లోంచి అత్తిపట్టి అదృశ్యమైపోయినట్టే వరల్డ్ మ్యాప్లో నుంచి మన ఇండియా కూడా అదృశ్యమైపోతుంది. పొద్దు మైలాడ్స్, దయచేసి ఆ శిక్ష మాత్రం వేయకండి. నేను చేసిన తప్పుకి మా భార్య, బిడ్డలు, బంధువులు వాళ్ళందరూ శిక్ష అనుభవించాలి. ప్లీజ్ వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. ఏ ఆదరణ లేకుండా ఈ దేశంలో మా కుటుంబాలతో ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి? మాకు ఒకేసారి ఉరి శిక్ష విధించండి ప్లీజ్. కానీ ఈ శిక్ష మాత్రం మాకొద్దు. అవును, ఈ శిక్ష మాత్రం వద్దు. అవును. న్యాయ వ్యవస్థలో ఇటువంటి విభిన్నమైన కేసు రావడం ఇదే ప్రప్రథమం. మన దేశంలో చట్టం నేరస్తుల్ని పట్టుకోవడం, కోర్టుకు తీసుకురావడం, సాక్ష్యాధారాలను బట్టి న్యాయస్థానం శిక్ష విధించడం ఇంతవరకు జరుగుతోంది. కానీ ఒక నేరానికి విధించే శిక్ష సమాజంలో మరొక వ్యక్తి అదే నేరం చేసే విధంగా ఉండకూడదని, ఆ శిక్షతో ఆ నేరం అంతరించిపోవాలని సిటిజన్ కొత్త నిర్వచనం చెప్పాడు. తనొక్కడే సుఖంగా ఉండాలనుకునే మనుషుల మధ్య తను, దేశం, దేశ ప్రజలు చల్లగా ఉండాలనే లక్ష్యంతో పోరాటం సాగించాడు. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని, అన్ని దేశాలకు ఆదర్శప్రాయం కావాలి అన్న ఏకైక ఉద్దేశంతో సిటిజన్ సూచించిన శిక్షనే ఈ న్యాయస్థానం తీర్పుగా పరిగణిస్తోంది. అతన్ని ఆదర్శ పౌరునిగా అభినందించడంతో పాటు తను నిర్దోషి అని నిర్ధారణ చేస్తూ ఈ న్యాయస్థానం తీర్పు ఇవ్వడమైనది. Jari